అది కుంగిపోతుంది. కానీ చలికాలం నీళ్లు తక్కువైనప్పుడు సడన్గా ఇట్లా వంతెన మొత్తం కూడా బ్లాస్ట్ వంతెన మొత్తం కూలిపోతుంది. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా విజయరామరావు గారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. మరి మీ ప్రజలకు ఇట్లా ఇంత ఘోరంగా తప్పుదో పట్టిస్తారా? దీని అర్థం ఏంటంటే తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి, కాంగ్రెసు ఇసుక దందాలకు పెద్ద ఎత్తున తెరలేపింది. వీళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇసుక దందా ద్వారా సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకొరకే చెక్ డ్యామ్లను కూడా పేల్చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంకా ఎన్ని డ్యాములు వెళ్ళిపోతాయో నేనైతే చెప్పలేను. ఎందుకంటే వీళ్ళు ఇసుక కావాలి, ఇసుకతోనే విపరీతంగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బు ఢిల్లీకి కొంత పంపాలి, వీళ్ళు కొంత దుబాయ్కి పంపించుకోవాలి, కొంత అమెరికాలో పెట్టాలి. అమెరికాలో మనీ లాండరింగ్ చేసి అదంతా అక్కడ తీసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి దుబాయ్ ద్వారా, మారిషస్ ద్వారా, సింగపూర్ ద్వారా మళ్ళీ కొత్త కొత్త షెల్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ దీనికి మాత్రం మేము దవోస్ పోయి 1,72,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అంటున్నారు. ఇదంతా పెద్ద మాఫియా అని తెలంగాణ పిల్లలు గుర్తించాలి. ఇసుక కోసమే, ఇసుక దందా కోసమే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా అదే ఇసుక కోసమే తనుగుల డ్యామ్ కూడా పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. అదే ఇసుక కోసమే ఇలా భోజనపేటను కూడా పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళకి ఇసుక కావాలి, ప్రజలు అవసరం లేదు. రైతుల సంక్షేమం అవసరం లేదు. రైతులు ఎక్కడన్నా ఆకలి చావాలి. ఇప్పటివరకు 700 మంది రైతులు చనిపోయినరు. సిగ్గుండాలి మీ అందరికీ. వాళ్ళ కన్నీళ్లు చూడండి, వాళ్ళ కన్నీళ్లు వరదలాగా పారుతున్నాయి తెలంగాణలో. 700 మంది రైతుల పక్షాన ఉండాలనా, లేకపోతే ఇసుక దందా చేసే ఇసుక వ్యాపారస్తులు మాఫియా వైపు, వాళ్ళు అనుకుంటే ప్రజాప్రతినిధుల వైపు ఉండాలనా? ఎలా మరి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా మీరు సెక్రటరీలో కూర్చుంటున్నారు? ఇలా మరి ఈ తనుగుల ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎందుకు వీళ్ళందరి అక్కడున్న అనుమానితులందరినీ ఎందుకు తీసుకురాలేదు పోలీస్ స్టేషన్కు? ఎందుకు వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా ఇప్పటిదాకా సీజ్ చేయలేదు? ఎందుకు కాల్ డీటెయిల్స్ చేయలేదు? ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తనిగుల ఏదైతే డ్యామ్ బ్లాస్ట్ అయిందో అక్కడ అన్ని టవర్స్లో